ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయంలో ద్వాదశ ఆరాధన ఉత్సవం. ప్రత్యేక సింహాసనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. వైనతేయ వాహన సేవలో వరాహలక్ష్మి నృసింహునికి ఆస్థానం. సింహాచల క్షేత్రంలో ఘనంగా వైశాఖ మాసోత్సవం. ప్రియ గరుడ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని వైభవం. నారాయణవనంలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవం. పల్లకి ఉత్సవంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని దర్శనం. మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు భక్తుల నీరాజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం స్వామివారికి ద్వాదశ ఆరాధన ఆగమోక్తంగా జరిగింది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున స్వామివారికి ద్వాదశ ఆరాధన నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయంలోని చందనపు అర వద్ద ప్రత్యేక సింహాసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. 12 సార్లు ధూపం, దీపం, నైవేద్యాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహుడు ప్రియ గరుడ వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలంలో స్వామివారి గరుడోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్యంగా అలంకార శోభితులైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా తులసీదళార్చన జరిపి ఆస్థానం నిర్వహించారు. దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి సకల సుగుణాల రాశి సీతమ్మ తల్లి విశేష ఉత్సవాల్లో శోభాయమానంగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామలక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల సేవను నిర్వహించి కర్పూరాహారతలు అందజేశారు. అనంతరం శ్రీ సీతారామలక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన శ్రీ సీతారామలక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూరహారతలు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండరామ స్వామివారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడ ఉత్సవం ఘనంగా జరిగింది. టీటీడీ అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సకల శోభితంగా పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి మండపంలోని ఊయలలో వెంచెప్పు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ వేడుకగా జరిగింది.
అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రియ గరుడ వాహనంపై కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. న్యూఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సర్వభూపాల వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో రమణీయంగా అలంకరణ చేసి ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపనలు మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేసి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలిసెలుతున్న మహానందిలో పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని సుందరంగా పల్లకిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతా స్వరూపం గోవుమా తల్లి ముందు నడుస్తుండగా భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా ఆలయ ప్రాకారంలో ఆది దంపతులు పల్లకిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వైశాఖ మాస వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం ఎంతో వేడుకగా జరిగింది. అనంతలక్ష్మి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల జయ జయ సత్యదేవ నామస్మరణ నడుమ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి రథోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా
మూడవ రోజైన శనివారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గాత్ర కచేరీ జరిగింది. విశాఖపట్నంకు చెందిన మండా సుధారాణి బృందం సంగీత సభ తిరునగిరి వాసులను విశేషంగా అలరించింది. కడప జిల్లా జమలమడుగులోని నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజున అర్చకులు స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాపుర వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారికి అడుగు అడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ గోదా సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మల్లెల అర్చన కనుల పండుగ జరిగింది. వైశాఖ మాస ఉత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి మూలవర్లకు ఆరాధనలు జరిపారు. తర్వాత ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని, మరో వేదికపై చెన్నకేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి మల్లెల అర్చన నిర్వహించి ఏక, పంచ, నక్షత్ర హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీనివాసునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం అయ్యపురెడ్డి నగర్లో నెలవైన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజ, కుంకుమార్చనలు కన్నుల పండుగ జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆపై సకల దేవతా స్వరూపం గోమాతకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజాధికాలు జరుపుకొని భక్తులు ప్రదక్షిణలు చేశారు. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శోభాయాత్ర ఘనంగా జరిగింది. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న యోగానంద లక్ష్మీ నృసింహుని తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న ప్రారంభమై 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక రథంలో స్వామివారి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ముచ్చటైన రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. సీతారామచంద్ర స్వామివారి దేవాలయం నుండి రాజావేది గుండా తాతగుడి సెంటర్ వరకు శోభాయాత్ర సాగింది. భక్తులు శోభాయాత్రలో యోగానంద లక్ష్మీ నృసింహుని సేవించి తన్మయులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.
ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధోభితంగా పుష్పార్చన జరిపారు. ఆలయ ఆవరణలోని మండపంలో సర్వాంగోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు రకాల వర్ణమయ పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి పూజలు చేసి శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశాన్ని అర్చకులు తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ప్రోక్షణ చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నగరేశ్వర స్వామివారికి నందివాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గంగా పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారిని చూడ చక్కగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. భక్తుల దైవనామస్మరణల నడుమ నగరేశ్వర స్వామివారు నందివాహనంపై ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకళ్యాణం భక్తిరసభరితంగా జరిగింది. ఉభయ దేవేరులు ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతంగా స్వామివారి సుందరమూర్తిని అర్చకులు చూడముచ్చటైన అలంకరణలతో కళ్యాణ పీఠంపై ఆసీనం చేశారు. ఆగమ సంప్రదాయంలో వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అంతకుముందు నాయుడువారిపల్లి గ్రామస్తులు తమ ఆడపడుచుగా భావించే చెంచులక్ష్మి అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. ఈ సందర్భంగా కళ్యాణం అనంతరం స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి చెంచులక్ష్మి అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు. స్వామివారి గరుడ వాహన సేవలో భాగంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక కాంతుల్లో మెరిశాయి. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట భక్తి సౌగంధాలను వెదజల్లింది. వైశాఖ మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాల అమ్మవారికి ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలవదీర్చారు. మేళతాళాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకువచ్చి ఓంజల్ మండపంలో ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయోభితంగా అమ్మవారికి ఓంజల్ సేవ నిర్వహించి హారతి నీరాజనాలు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన సేవ చూడచక్కగా జరిగింది. సకల శాస్త్రాలకు మూలదేవత అయిన గాయత్రీదేవి ఆరాధన భక్తులకు సదా సర్వశుభకారకం. ఈ సందర్భంగా అమ్మవారి దేదీప్యమాన దివ్యమంగళ మూర్తిని తెల్లని మల్లెల మాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో అమ్మవారికి లక్ష మల్లెల అర్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నగర వీధుల్లో శోభాయాత్ర పెద్ద ఎత్తున జరిగింది. అందమైన అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, భజనలు, భక్తి గీతాలాపనలు, కోలాటాలు, కళా సంబరాల నడుమ కరీంనగర్ వీధుల్లో శ్రీ వెంకటేశ్వరుడి శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని బౌండ్ వీధిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి వార్షిక కళ్యాణం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను వైభవపేత అలంకరణలో కొలువుదీర్చి షోడశోపచారాదులతో పూజించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కళ్యాణం నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.